ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ప్రభుత్వం సన్నద్ధతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా నాయుడు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు. నాయుడు, వచ్చే తుఫానుకు సంబంధించి వాతావరణ శాఖ ఇస్తున్న అప్డేట్ ఏంటి? దాని సివియారిటీ ఏ మేరకు ఉండొచ్చు అంటున్నారు? ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? తెలంగాణ మీద కూడా ఉంటుందా? అంటే ఇప్పుడు వచ్చేది మనం తుఫాను అని అనకూడదండి. ఎందుకంటే తుఫాన్లు అనేది సాధారణంగా ఎప్పుడు కూడా నైరుతి బంగాళాఖాతం కానీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడు మాత్రమే, లో ప్రెజర్స్ ఏర్పడినప్పుడు మాత్రమే సో అది తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మొన్న ఆల్రెడీ క్రాస్ అయిందో సో అది కూడా లో ప్రెజర్గా అంటే అల్పపీడనంగా ఏర్పడి తర్వాత వాయుగుండంగానే క్రాస్ అయింది. సాధారణంగా కూడా ఎప్పుడైనా తీరానికి దగ్గరగా అల్పపీడనాలుగా ఏర్పడితే వాటి వల్ల వచ్చేటువంటి రెయిన్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. సో ఇప్పుడు మొన్న పడినటువంటి వర్షాలకు అదే కారణం. ఎందుకంటే సాధారణంగా తీరానికి దగ్గరలో అంటే మనం చెప్పినట్టయితే వెస్ట్ సెంట్రల్ అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే వాయువ్య బంగాళాఖాతం నానుకొని ఇది ఏర్పడింది. సాధారణంగా ఏంటంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే సో సెంట్రల్ బే అనేది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటివి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపొచ్చు. సో మరోవైపు మనం చూస్తే ఏంటంటే పూర్తిగా వాయువ్య ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినవి చూస్తే ఒరిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో కానీ ఎప్పుడైనా అల్పపీడనాలు ఏర్పడితే అవి సైక్లోన్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినవి కూడా మనకు తుఫాన్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఉందో సో అది అల్పపీడనం తర్వాత వాయుగుండంగా వరకే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా అది ట్రావెల్ అబౌవ్ 500 కిలోమీటర్స్ ముందు ట్రావెల్ చేస్తేనంటే 400 నుంచి 500 ట్రావెల్ చేస్తేనే దానికి సైక్లోన్గా మారేటువంటి ఇంటెన్సిటీ అనేది వస్తుంది. సో మొన్న ఉన్నటువంటిది ఏదైతే ఉందో కేవలం అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం వాయుగుండంగానే మారింది. కానీ ఎప్పుడైనా వర్షాలు అనేవి ఎక్కువగా కేవలం ఏంటంటే అల్పపీడనాలు వాయుగుండాల ప్రభావం వలన ఎక్కువ వర్షాలు పడతాయి. మొన్న పడినటువంటి వర్షాలకు కూడా అదే కారణం. మరోవైపు ఎప్పుడంటే ఇది బలపడి తీరాన్ని ఆనుకొని కొనసాగుతుంది కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి మాయిశ్చర్ని అంతా కూడా క్యాచ్ చేసిన తర్వాత అది ల్యాండ్ మీదకి విసురుతుంది. సో విసిరేటప్పుడు నార్మల్గా అంటే తుఫాన్లు ఎప్పుడైనా క్రాస్ అయ్యేటప్పుడు కేవలం క్రాస్ అయ్యేటువంటి జిల్లా అటుపక్క జిల్లా ఇటుపక్క జిల్లాలో పడితే అందులో విండ్ ఎక్కువ ఉంటుంది, వాటర్ తక్కువగా ఉంటుంది. కానీ వీటిల్లో మాత్రం వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదే మొన్న ఇంత భారీ వర్షాలకు కారణం. మరోవైపు ఏంటంటే ఎప్పుడైనా ఇది అల్పపీడనం బలపడి క్రమంగా వాయుగుండంగా తీరం దగ్గరికి వచ్చినప్పుడు మారినప్పుడు సో దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒక సిస్టమ్ క్రాస్ అయ్యేటప్పుడు దానికి రైట్ బ్యాండ్లో విండ్ ఉంటుంది, లెఫ్ట్ బ్యాండ్లో ఎక్కువగా వర్షం ఉంటుంది. అది సైక్లోన్ కావచ్చు లేకపోతే వాయుగుండం కావచ్చు. సో ఇప్పుడు మొన్న క్రాస్ అయినటువంటి వాయుగుండంలో లెఫ్ట్ బ్యాండ్ వైపు అంటే ఇది క్రాస్ అయింది మనకి కళింగపట్నం అలాగే ఉత్తర కోస్తా మీదన క్రాస్ అయింది. దీని రైట్ బ్యాండ్లో విండ్ ఉంటుంది. క్రాస్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో లో ప్రెజర్ కావచ్చు లేదా వాయుగుండాలు కావచ్చు క్రాస్ అయ్యే ఏరియాలో తక్కువ వర్షపాతం మాత్రమే ఉంటుంది. అందుకనే మనకి విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడే క్రాస్ అయినప్పుడు కూడా దాని ఇంపాక్ట్ అనేది ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించలేదు. దానికి రైట్ బ్యాండ్లో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో సో మనం చూసుకున్నట్టయితే ఏలూరు కావచ్చు అలాగే కృష్ణా, గుంటూరు అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతం ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఎందుకు కనిపించిందంటే సో లెఫ్ట్ బ్యాండ్లో ఎక్కువ వెలాసిటీ ఉన్న అంటే దాని క్లౌడ్ మాస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది, అందుకే ఎక్కువ రెయిన్స్ పడ్డాయనేది. అయితే ముందుగానే వాతావరణ శాఖ ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఏంటంటే నార్మల్గా క్లౌడ్ ఎప్పుడైనా కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ నార్మల్గా క్లౌడ్ బర్స్ట్ అంటే అందులో లో క్లౌడ్ బర్స్ట్, మీడియం క్లౌడ్ బర్స్ట్, హైయెస్ట్ క్లౌడ్ బర్స్ట్ అని ఉంటాయి. అవి కేవలం ఒక 1 hour బేస్ మీద పడినటువంటి వీటిని ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు పడినటువంటి రెయిన్స్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అమరావతి కానీ కృష్ణా జిల్లాల్లో హైయెస్ట్గా 28 సెంటీమీటర్లు పడినటువంటి పరిస్థితి ఉంది. సో అది కృష్ణాతో పాటుగా ఇటు మనం చూసుకుంటే ఏంటంటే కొంతవరకు గుంటూరు జిల్లాలో కొన్ని పడ్డాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఏలూరులో ఎందుకంటే ఇక్కడ ఈ వాగులు ఏవైతే ప్రవాహం ఉన్నాయో అటు ఖమ్మం కావచ్చు ఇక్కడ కావచ్చు సో కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఎందుకంటే ఇది క్రాస్ అయిన తర్వాత ముందు ఆంధ్రప్రదేశ్లో రెయిన్స్ పడ్డాయి. రెయిన్స్ పడిన తర్వాత అది క్రాస్ అయిన తర్వాత దాని రెయిన్స్ కంటిన్యూటీ అంటే ఇక్కడ ఏదైతే ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయో ఆ ఫ్లడ్ వచ్చేలోపు మళ్ళీ కంటిన్యూటీగా ఇది తెలంగాణ ప్రాంతంలో కూడా రెయిన్స్ పడ్డాయి. సో ఈ రెండి ట్రైన్స్ అంటే ఈ పైనుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా కిందకే రావాలి. సో కృష్ణాకు కానీ లేకపోతే ఇప్పుడు కొల్లేరుకు కొంత చేరాలి. సో కిందకి రావాల్సినటువంటి వాటర్ అంటే కంటిన్యూటీ ఇక్కడ పడిన దాంతో పాటుగా అక్కడ పడినటువంటి వర్షం అంతా ఫ్లో కూడా ఒకసారి వచ్చేయటం సో 3-4 చోట్ల కొట్టేయడంతో ఒకసారిగా ఇది అంటే సాధారణంగా ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో విశాఖపట్నంలో జరిగింది. 27 సెంటీమీటర్లు పడిందంటే ఖచ్చితంగా అంటే ఒక నిలువు కొండ నీళ్ళు మీదన పోసినట్టే.
సో ఆ సమయంలో ఖచ్చితంగా వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, వాటర్ ట్యాంక్స్ కావచ్చు, ఇవి ఖచ్చితంగా కొట్టేస్తాయి. సో ఆ కొట్టేసినప్పుడు ఊళ్ళు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇది ప్రకృతి విపత్తు అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. దీనికి సాధారణంగా ఎప్పుడైతే ఎలినో అనే 2 ఎఫెక్ట్లు ఉంటాయి. సాధారణంగా ఈ ఏడాది కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని ప్రకారంగా సో ఇందులో 2 ఉంటాయండి, ఎలినో అండ్ లెనినో అని 2 ఎఫెక్ట్లు ఉంటాయి. ఈ 2 ఎఫెక్ట్లు ఏంటి, ఎక్కువ వర్షపాతం పడడానికి ఆస్కారం ఉందని ముందుగానే భారత వాతావరణ శాఖ చెప్పింది. గతంతో పోల్చితే భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఈసారి ఎక్కువ రెయిన్ఫాల్ కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడక్కడ ఇదే సిమ్టమ్ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఏది భారతదేశ వ్యాప్తంగా కూడా చూసుకుంటే గతంలో కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందనే ఒక సిమ్టమ్ని తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు పడిన వర్షాలు ప్రత్యేకించి విజయవాడ కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఇక్కడ చూస్తే 120 సంవత్సరాల తర్వాత ప్రకాశం బ్యారేజ్కి అంత ఫ్లడ్ వచ్చింది కదా. సో వీటిని పోల్చుకున్నప్పుడు రేపు 5వ తేదీన రాబోయే సరే అది లో ప్రెషరా లేకపోతే వాయు తుఫానా ఏదన్నా దాని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? సో ఇప్పుడు వాతావరణ శాఖ అంచనా వేసిన దాని ప్రకారం ప్రస్తుతం అయితే ఆల్రెడీ ఒక వాయుగుండం క్రాస్ అయింది. అది ప్రస్తుతం విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడి ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ లో ప్రెజర్ ఫామ్ అవడానికి ఏదైతే షియర్ జోన్ అని ఒకటి ఉంటుంది, సో ఆ షియర్ జోన్తో పాటుగా ఆ షియర్ జోన్ కూడా ఇప్పుడు ఆంధ్ర తీరాన్ని ఆనుకొనే కొనసాగుతుంది. దీనికి తోడు ఒక ట్రఫ్ అంటారు, ఆ అల్పపీడన ప్రాంతం ట్రఫ్ లైన్ ఒకటి కొనసాగుతుంది. సో ఈ 2 కూడా ఫేవర్గా ఉండడంతో మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ అల్పపీడనంగాని ఫామ్ అయితే కంటిన్యూటీ రెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అటు అరేబియన్ సీలో చూస్తే ఒక తుఫాన్ ఆల్రెడీ ఉంది. సో దానివల్ల కొంత మాయిశ్చర్ కంటెంట్ ఆల్రెడీ పోయినటువంటి పరిస్థితి ఉంది. సో మొన్న ఆల్రెడీ వెళ్ళినటువంటి వాయుగుండం కొంత మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంది. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఆ స్థాయిలో మాయిశ్చర్ కంటెంట్ కానీ వస్తే ఖచ్చితంగా హెవీ రైన్స్ ఉంటాయి. బట్ రెయిన్ కంటిన్యూటీ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అది ఖచ్చితంగా క్రాస్ అయ్యేటప్పుడు ఉత్తర కోస్తా ఈ ప్రాంతంలోనే క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ బ్యాండ్